హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనము కన్యాదాన్ పాలసీ, ఎల్ఐసి పాలసీకి అలానే సుకన్య సమృద్ధి స్కీమ్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో కన్యాదాన్ పాలసీ అనేది సేవింగ్స్ అండ్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో రెండు కలిపి మనకి ఒకే పాలసీలో వస్తుంది ఫ్రెండ్స్. సో దిస్ ప్లాన్ ఆఫర్ యూనిక్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ డాటర్ అట్ రీజనబుల్ ప్రైజెస్. ఎల్ఐసి ఆఫర్స్ ఇట్స్ parents and guardians a good opportunity to build wealth in preparing for their daughter's marriage. సో కన్యాదాన్ పాలసీకి వచ్చేసరికి మనము ఇది ఒక సేవింగ్ ప్లాన్ గాను అలానే ఒక ఇన్సూరెన్స్ ప్లాన్గా కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనము సుకన్య సమృద్ధి యోజనకు వచ్చేసరికి ఈజ్ ఏ స్మాల్ డిపాజిట్ స్కీమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇది గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్ ఫ్రెండ్స్. సో అలానే ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ డిపాజిట్తో మనము స్కీమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, దాన్ని అలానే కంటిన్యూ చేస్తాం. సో ఈ స్కీమ్ వచ్చేసరికి ఎడ్యుకేషన్కి, పిల్లల ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది, అలానే మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కూడా యూజ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో ఈ స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనం డిఫరెన్సెస్ చూస్తే, సో ఏజ్ ఎలిజిబిలిటీ. సో సుకన్య సమృద్ధి యోజనకు వచ్చేసరికి బిఫోర్ 10 years ఆఫ్ ఏజ్. సో 10 years లోపల ఉంటే పాప వయసు మనం ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది వేయచ్చు ఫ్రెండ్స్. సో అలానే ఎల్ఐసి కన్యాదాన పాలసీకి వచ్చేసరికి డాటర్కి అట్లీస్ట్ 1 year ఉండాలి. సో పుట్టిన తర్వాత ఒక 1 year ఉంటే మనం ఈ కన్యాదాన పాలసీ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఫాదర్కి ఏజ్ లిమిట్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఫాదర్కి 18 years నుంచి 50 years బిట్వీన్ ఉంటే ఈ పాలసీ అనేది వేయచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి నేషనాలిటీ ఎలిజిబిలిటీ. సుకన్య సమృద్ధి వచ్చి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. సో అలానే ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ మాత్రం ఎన్ఆర్ఐస్ కెన్ ఆల్సో బై. సో ఎన్ఆర్ఐస్ కావాలన్నా ఈ పాలసీని తీసుకోవచ్చు. సో అకౌంట్ హోల్డర్. సో సుకన్య సమృద్ధికి వచ్చేసరికి సో ఈ స్కీమ్ అనేది ఎవరి మీద ఉంటుంది అంటే, సుకన్య సమృద్ధికి వచ్చేసరికి ఈ స్కీమ్ అనేది మనకి చైల్డ్ నేమ్ మీదే ఉంటుంది, గర్ల్ చైల్డ్ అంటిల్ మ్యారేజ్. సో అకౌంట్ హోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ చైల్డే ఉంటారు. సో ఆ గర్ల్ చైల్డే ఉంటారు. ఆ గర్ల్ చైల్డ్కి ఇక్కడ ఏమవుతుంది అంటే మ్యారేజ్ అయ్యే వరకు వాళ్ళే ఉంటారు. సో కన్యాదాన్ పాలసీకి వచ్చేసరికి ఫాదర్ ఆఫ్ గర్ల్ చైల్డ్. సో ఇక్కడ వచ్చేసి అకౌంట్ మనకి ఎవరి పేరుతో ఉంటుంది అంటే ఎవరికైతే వేస్తున్నామో వాళ్ళ ఫాదర్తో మనకి అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. సో సమ్ అష్యూర్డ్ లిమిట్. సుకన్య సమృద్ధికి వచ్చేసరికి పేమెంట్ని బేస్ చేసుకునేసి మనకి అమౌంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అష్యూరెన్స్ అమౌంట్ అనేది ఉంటుంది. సో ఎల్ఐసి కన్యాదాన్ పాలసీకి వచ్చేసరికి మినిమం అనేది మనకి 1 lakh, మ్యాక్సిమం వచ్చేసరికి నో లిమిట్. పేమెంట్ లిమిట్ వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజనకి మనకి 1.5 lakhs ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. సో మనము మ్యాక్సిమం వచ్చేసరికి 1.5 lakhs వరకు మనం ఈ అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఎల్ఐసి కన్యాదాన పాలసీకి వచ్చేసరికి నో లిమిట్. సో మనం ఎంత అమౌంట్ ఉన్నా కూడా మనము ఈ పాలసీలో వేయచ్చు ఫ్రెండ్స్. సో అలానే అకౌంట్ మెచ్యూరిటీ టెన్యూర్. సో 10 year పీరియడ్కి వచ్చేసరికి సుకన్య సమృద్ధిలో ఏ గర్ల్ చైల్డ్ కెన్ మేనేజ్ ద అకౌంట్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 21 ఆర్ అంటిల్ షీ ఈజ్ మ్యారీడ్ ఆఫ్టర్ 18 years. సో ఈ రెండిట్లో ఏది జరిగితే అప్పుడు మనకి అకౌంట్ మెచ్యూరిటీ టెన్యూర్ పీరియడ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో అలానే ఎల్ఐసి కన్యాదాన్ పాలసీకి వచ్చేసరికి 13 years to 25 years అనేది ఈ పాలసీ మెచ్యూరిటీ టెన్యూర్ ఉంటుంది. లోన్ ఫెసిలిటీ. సో సుకన్య సమృద్ధి యోజనని బేస్ చేసుకొని మనకి లోన్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. కానీ కన్యాదాన్ పాలసీకి వచ్చేసరికి మనము ద లోన్ కెన్ బి అవైల్డ్ ఆఫ్టర్ 3 consecutive ప్రీమియం పేమెంట్స్. మనం 3 payments చేసిన తర్వాత కావాలంటే మనకి లోన్ కావాలి అంటే అవైల్ అయితే చేసుకోవచ్చు. సో టైప్ ఆఫ్ స్కీమ్. సుకన్య సమృద్ధి యోజన వచ్చి మనకి గవర్నమెంట్ కింద వస్తుంది. సో గవర్నమెంట్ స్కీమ్ ఫ్రెండ్స్ సుకన్య సమృద్ధి యోజన. ఎల్ఐసి వచ్చేసరికి ఎల్ఐసి జీవన లక్ష్య. సో ఇది వచ్చి ఎల్ఐసి జీవన లక్ష్యాన్ని బేస్ చేసుకొని ఈ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ డెత్. సో సుకన్య సమృద్ధి యోజన ఇన్ కేస్ ఆఫ్ డిమిస్
ఆఫ్ ద గర్ల్ చైల్డ్ ద సమ్ అమౌంట్ ఈజ్ పెయిడ్ టు ద పేరెంట్స్ అట్ రెగ్యులర్ ఇంట్రెస్ట్. సో ఎంతైతే మనకి ఇంట్రెస్ట్ అనేది రావాలో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని యాడ్ చేసి పేరెంట్స్కి ఆర్ఎల్స్ గార్డియన్కి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఎల్ఐసి కన్యాదాన్ పాలసీకి వచ్చేసరికి ద ప్రీమియం ఈజ్ వేడ్ ఇన్ కేస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ద ఫాదర్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి అకౌంట్ అనేది ఫాదర్ మీద ఉంటుంది కాబట్టి ఫాదర్కి ఏమన్నా అయ్యి డెత్ జరిగితే అప్పుడు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంపెన్సేషన్ ఆఫర్డ్ ఇన్ కేస్ ద అకౌంట్ హోల్డర్ డైస్. సో మనకి కాంపెన్సేషన్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్. సో సుకన్య సమృద్ధి యోజనకు వచ్చేసరికి కాంపెన్సేషన్ అనేది ఏమీ ఉండదు. సో మిడిల్లో ఏమైనా జరిగినా కూడా ఎంతైతే అమౌంట్ అనేది మనకి రావాలో అంత అమౌంట్ని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ ఇచ్చేస్తారు పేరెంట్స్కి, అంతే. ఎల్ఐసి కన్యాదాన్ పాలసీకి వచ్చేసరికి న్యాచురల్ డిమైస్. సో ఇమీడియట్ పేమెంట్ ఆఫ్ 5 lakhs. సో న్యాచురల్గా కనుక చనిపోతే సో 5 lakhs వరకు ఇమీడియట్గా పేమెంట్ అనేది చేస్తారు. సో అలానే యాక్సిడెంటల్ డిమైస్. సో యాక్సిడెంట్లో ఏమైనా చనిపోతే ఇమీడియట్ పేమెంట్ ఆఫ్ 10 lakhs అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే సూసైడ్ వితిన్ 12 months ఫ్రమ్ ద పాలసీ ఇనిషియేషన్. సో పాలసీ ఇనిషియేషన్ అయిన తర్వాత వితిన్ 12 monthsలో కనుక సూసైడ్ చేసుకొని చనిపోతే 80% ఆఫ్ ది ప్రీమియమ్స్ ఆర్ పెయిడ్ బై ద కార్పొరేషన్ అపార్ట్ ఫ్రమ్ ద సరెండర్ వాల్యూ అండ్ ద ట్యాక్స్ అమౌంట్. సో 80% ఆఫ్ ది ప్రీమియం అమౌంట్ అనేది కార్పొరేషన్ వాళ్ళే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.